మీరు చూస్తున్నారు శ్రవణ్ రాకెటెక్ కంప్యూటర్స్. ఈ వీడియోలో మనం పీజీడీసీ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ నేర్చుకుందాం. అసలు ఈ ఫస్ట్ డేలో మనం ఏం చెప్పుకుందామంటే, అసలు సిస్టమ్ ఎవ్వరికి అసలు ఏం కూడా రాదు అంటే ఈ వీడియో చూడండి, మీకు చాలా హెల్ప్ అయింది. అసలు నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయింది అనమాట ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీజీడీసీ యొక్క ఫుల్ ఫామ్ తెలుసుకోండి. పీజీడీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఇది పీజీడీసీ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. నెక్స్ట్ కంప్యూటర్ అప్పుడు ఎందుకు ఇన్వెంట్ చేశారు అంటే ఓన్లీ క్యాలిక్యులేషన్స్ కోసమే ఇన్వెంట్ చేస్తున్నారు. మనకు ప్లస్ మైనస్ ఒక క్యాలిక్యులేటర్ లాగా యూజ్ చేస్తుండే, కానీ ఇప్పుడు ఇట్లా యూజ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్ పర్పస్, రీసెర్చ్ పర్పస్, ట్రేడింగ్ లో, ఆఫీస్ పర్పస్, చాలా దగ్గర చాలా విధంగా యూజ్ చేస్తున్నాం మనం. ఓకేనా? దాని ఫుల్ ఫామ్ కూడా అదే పెట్టినారు, కామన్ ఆపరేటింగ్ మిషన్ పర్టికులర్లీ యూజ్డ్ ఇన్ ట్రేడ్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చెస్. ఇది కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. కామన్ గా ఎక్కడైనా యూజ్ చేస్తాం, పర్టికులర్లీ యూజ్డ్ ఇన్ ట్రేడ్, ఎడ్యుకేషన్, రీసెర్చెస్. ఇది కంప్యూటర్ యొక్క ఫుల్ ఫామ్. మనకు నెక్స్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్, ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటో చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు. కంప్యూటర్ లో వేరే వస్తుంది, ల్యాప్టాప్ లో వేరే వస్తుంది అనుకుంటారు. రెండు సేమే. ఇది ఇప్పుడు మా తమ్ముడు బుక్ లో చెప్తాను. మా తమ్ముడు థర్డ్ క్లాస్ బుక్, వాడు ఇప్పుడు 4th క్లాస్ వెళ్ళినాడు. థర్డ్ క్లాస్ బుక్. ఈ థర్డ్ క్లాస్ బుక్ లోనే వాళ్ళకి కంప్లీట్ గా అన్ని ఉన్నాయి. చూడండి, ఇప్పుడున్న రోజుల్లో కంప్యూటర్ రావడం చాలా ఇంపార్టెంట్. చాలా వరకు నేను చూశాను, డిగ్రీ అయిపోయిన వాళ్ళకి కూడా కంప్యూటర్ రావట్లేదు. కంపల్సరీ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కంప్యూటర్ అనగానే మనకి ఏమేమి గుర్తుకొస్తాయి? ఫస్ట్ సిపియు, తర్వాత మానిటర్, కీబోర్డ్, మౌస్. ఇవి 4 మెయిన్ గా. ఓకే, ల్యాప్టాప్ లో కంప్లీట్ సెటప్ అంతా ఒక దగ్గర ఉంటుంది. ఈ రెండిట్లో మనకు డిఫరెంట్ ఏంటో డీటెయిల్ చెప్తాను, వినండి. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దగ్గర డెస్క్టాప్ కంప్యూటర్ అనగానే డెస్క్టాప్ కంప్యూటర్ కెప్ట్ ఆన్ ద టేబుల్ టాప్. మనకు ఈ టేబుల్ పైన పెట్టి యూజ్ చేస్తాం అనమాట కంప్యూటర్ అనేది. ఇట్ హ్యాస్ ఎ సపరేట్ కీబోర్డ్, మౌస్ అండ్ మానిటర్ విచ్ ఆర్ కనెక్టెడ్ టు సిపియు. ఇక్కడ మన మానిటర్, కీబోర్డ్ ఇంకా మౌస్ ఇవన్నీ కూడా సిపియు కనెక్ట్ చేసి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఎ సింగిల్ లొకేషన్. మనం అది ఒకే లొకేషన్ లో పెట్టి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అది ట్రావెల్ చేయడానికి యూజ్ చేయం. ఇప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్ లో కానీ, బ్యాంక్స్ లో కానీ, లేదంటే స్కూల్స్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ వాళ్ళందరూ కంప్యూటర్ వాడతారు. ఎందుకు కంప్యూటర్ వాడతారు అంటే అక్కడ మాత్రమే వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. బట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అట్లా కాదు, వాళ్ళందరూ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తారు. ల్యాప్టాప్స్ ఎందుకు వాడతారు ఇక్కడ దగ్గర రండి చూపిస్తా. ల్యాప్టాప్ కంప్యూటర్ ఇస్ స్మాల్ పోర్టబుల్ పర్సనల్ కంప్యూటర్ డిజైనెడ్ ఫర్ యూజింగ్ ట్రావెలింగ్. అది ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. ఇట్ హ్యాస్ ఎ సపరేట్ కీబోర్డ్, మౌస్ అండ్ మానిటర్ విచ్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ఎ సింగిల్ యూనిట్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఒకటే దాంట్లో ఉంటాయి. కీబోర్డ్ కానీ, మౌస్ ప్యాడ్ కానీ, డిఫరెంట్ డిస్ప్లే కానీ, ఇవన్నీ ల్యాప్టాప్ లో ఒకే దాంట్లో ఉంటాయి అనమాట. దాన్ని ట్రావెల్ చేయడానికి యూజ్ చేస్తాం. మన ఇన్స్టిట్యూట్ లో అన్ని కూడా ల్యాప్టాప్సే ఉంటాయి. ఎందుకు ల్యాప్టాప్సే ఉంటాయంటే మనకి కంప్యూటర్ లో ఏంటంటే పవర్ ఆఫ్ అయిందంటే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోద్ది. కానీ ల్యాప్టాప్ అలా కాదు, బ్యాకప్ ఉంటుంది అనమాట. మనకు 3 hours వరకు కూడా మనకు ల్యాప్టాప్ అనేది బ్యాకప్ లో రన్ అవుతా ఉంటుంది. థర్డ్ క్లాస్ లోనే వీళ్ళకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉందంటే కంప్లీట్ గా మనకు ఇక్కడనే వాళ్ళకు ప్రాసెసర్ గురించి ఉంది, ఇంకా వాళ్ళకు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పెయింట్, విండోస్ 2007, విండోస్ 2010, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా దీంట్లోనే వాళ్ళకి థర్డ్ క్లాస్ లోనే ఉన్నాయి. ఇప్పుడున్న రోజుల్లో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు నేర్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఫ్యూచర్ లో. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, మీకు కంపల్సరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వాళ్ళకి పెయింట్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, వాళ్ళకి 4th క్లాస్ బుక్ లో నేను నిన్ననే చూసినాను. వాళ్ళకి 4th క్లాస్ బుక్ లోనే సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు వాళ్ళకు. ఓకేనా? వాళ్ళకి 5th క్లాస్ లోనే పైథాన్ ఉంది. ఓకే, ఈ రోజుల్లో కంపల్సరీ మీరు కంప్యూటర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంప్యూటర్ అనగానే మీకు 4 పార్ట్స్ గుర్తుకొస్తాయి: సిపియు, మానిటర్, కీబోర్డ్, మౌస్. సిపియులో మనకు మదర్ బోర్డ్ అని, ఎస్ఎంపిఎస్ అని, ర్యామ్ అని, రోమ్ అని, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా దాని మీదనే ఉంటాయి. అక్కడ డీటెయిల్ గా చెప్పుకుందాం, అది పెద్ద లెంతీ వీడియో అయిపోతుంది లేదంటే. నెక్స్ట్ మానిటర్ గురించి కూడా మీకు పవర్ బటన్ కానీ, బ్రైట్నెస్ ఎక్కువ తక్కువ ఎట్లా చేసుకోవాలి, మానిటర్ గురించి కూడా చెప్పుకుందాం. మీకు మెయిన్ గా ఇప్పుడు కీబోర్డ్ గురించి, మౌస్ గురించి చెప్తానమాట. కీబోర్డ్ లో ఇవన్నిటిని కూడా మీరు బటన్స్ అనద్దు, కీస్ అనాలి. ఓకేనా? టోటల్ ఎన్ని కీస్ ఉంటాయి అంటే 108 కీస్ ఉంటాయి, 108 కీస్ ఉంటాయి. ఓకేనా? ఈ 108 కీస్ లో మనకి F1 నుంచి F12 వరకు ఇవన్నిటిని కూడా ఫంక్షనల్ కీస్ అంటాం. ఫంక్షనల్ కీస్. ఓకే, ఇక్కడ మనకు నెక్స్ట్ ఏమో స్లాష్ అని, $, ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్, ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా సింబల్ కీస్ ఉంటాయి. మన ఫోన్ లో కూడా ఉంటాయి ఇవి కామన్ గా. ఏవైతే మనకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో అన్ని కూడా ఆల్ఫాబెటికల్ కీస్ అంటాం. ఇక్కడ ట్యాబ్ అని, క్యాప్స్ లాక్, షిఫ్ట్, కంట్రోల్, ఆల్ట్, స్పేస్ ఇక్కడ యూ షేప్ లో ఉంటాయి, ఎంటర్, అవన్నీ కూడా యూ షేప్ లో ఉండేవి అంతా కూడా స్పెషల్ కీస్ అంటాం. స్పెషల్ కీస్. దీంట్లో మీకు కన్ఫ్యూజ్ కావద్దు. కంట్రోల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఆల్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, విండోస్ బటన్ ఇక్కడ, ఇక్కడ షిఫ్ట్ ఇక్కడ, ఇక్కడ,
ఎందుకు డబుల్ డబుల్ ఉన్నాయి కూడా మీకు ఫ్యూచర్ క్లాసెస్ లో మనకి అన్ని కూడా అర్థమవుతాయి అనమాట. ఇవి వచ్చేసి ఆరో కీస్ అంటాం, ఇవి వచ్చేసి నెంబర్ కీస్. నెక్స్ట్ ఏమో మౌజ్. ఈ మౌజ్ ఎలా పట్టుకోవాలంటే ఇక్కడ థంబ్ ఇక్కడ పెట్టి ఈ 2 ఫింగర్స్ ఇలా యూజ్ చేయాలి. ఇది వచ్చేసి రైట్ క్లిక్, ఇది లెఫ్ట్ క్లిక్. ఏదైనా ఆప్షన్స్ రావాలంటే మీకు రైట్ క్లిక్ చేయాలి, ఏదైనా ఓకే చేయాలంటే లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఈ మిడిల్ వచ్చేసి స్క్రోలర్. ఫోన్ లో పైన కింద స్క్రోల్ చేస్తాం కదా, అలా స్క్రోల్ చేయడానికి స్క్రోలర్ ఆప్షన్ ఉందన్నమాట. మీకు ఇప్పుడు ల్యాప్టాప్ ఆన్ చేయడం ఎలానో చూపిస్తా. ల్యాప్టాప్ ఆన్ చేయడానికి సేమ్ మనకు ఇక్కడ పవర్ బటన్ స్విచ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి డెల్ కంపెనీ, చాలా కంపెనీస్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ మనం ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఇక్కడ హింజెస్ కార్నర్ నుంచి లిఫ్ట్ చేస్తారు. అలా చేయొద్దు, ఎప్పుడైనా ఇక్కడ హింజెస్ ఖరాబ్ అయిపోతాయి. అలా ఇక్కడ మిడిల్ నుంచి ఓపెన్ చేయాలి. ఈ మిడిల్ నుంచి ఇక్కడ 2 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేయాలి. మన సిట్టింగ్ పొజిషన్ ని బట్టి మనం యాంగిల్ వచ్చేసి ఎక్కువ కావాలా తక్కువ కావాలా చూస్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు డెల్ కంపెనీ యొక్క ఇది ల్యాప్టాప్ ఉందన్నమాట. హెచ్పి అని ఇంకా చాలా కంపెనీస్ ఉంటాయి. ఏ కంపెనీ అయినా సరే మనకు పవర్ బటన్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ పవర్ బటన్ వచ్చేసి మనకి ఇక్కడ కార్నర్ లో ఉంది ఇక్కడ. ఓకే, పవర్ బటన్ లోగో తెలుసు కదా మీకు, ఇక్కడ పెడుతున్నాను చూడండి. పవర్ బటన్ లోగో ప్రెస్ చేయగానే డైరెక్ట్ ఇంకా అది ఓపెన్ అయిపోద్ది అనమాట. పవర్ బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అయిపోద్ది. కొన్ని కంపెనీస్ కి వచ్చేసి మిడిల్ లో ఉంటుంది, కొన్ని కంపెనీస్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. అదే టచ్ స్క్రీన్ అయితే మనకు రైట్ సైడ్ లో ఉంటుంది. ఓకేనా, రైట్ సైడ్ ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. మనం యూఎస్బి పోర్ట్స్ పెడతాం కదా, అక్కడ ఉంటుంది టచ్ స్క్రీన్ ల్యాప్టాప్స్ కి. ఓకే, ఎక్కడైనా సరే మీరు ఈ పవర్ బటన్ లోగో అనేది ప్రెస్ చేసినప్పుడు మనకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఓపెన్ అయిపోద్ది అనమాట. ఓపెన్ కావడం కూడా ఎలా వస్తుందో చూడండి. ఓకే, ఇది వచ్చేసి మనకు అప్డేట్స్ అవుతుంది. మీకు వీడియో ఫార్వర్డ్ చేసి చూపిస్తాను. పవర్ బటన్ నొక్కగానే మనకు ఈ విధంగా స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. ఈ స్క్రీన్ లో ఎప్పుడైనా సరే ఈ స్క్రీన్ అయితే చూస్తున్నారో, మనం ఫోన్లో అయితే వాల్ పేపర్ అంటాం కదా, ఇక్కడ వచ్చేసి డెస్క్టాప్ అనాలి, డెస్క్టాప్ అనాలి. ఓకేనా, మన ఫోన్లో అయితే మనకు అన్ని యాప్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఈ అన్నిటిని కూడా ఐకాన్స్ అంటాం. ఓకే, ఈ అన్నిటిని కూడా ఐకాన్స్ అంటాం. దాంట్లో పిక్చర్స్ ఉండని, లేదంటే వాల్ పేపర్స్ ఉండని, లేదంటే ఫోల్డర్స్ ఉండని, ఏదైనా ఉండని, అన్నిటిని కూడా ఐకాన్స్ అంటాం. ఓకే, ఏదైతే మనకి ఇక్కడ కింద ఇక్కడ ఈ బటన్ ఉందో దీన్ని స్టార్ట్ బటన్ అంటాం. ఓకే, స్టార్ట్ బటన్. ఏదైతే ఈ బార్ ఉందో మనకు డైలీ టైం కనిపించే బార్ ఉందో, ఈ బార్ మొత్తం కూడా టాస్క్ బార్ అంటాం. టాస్క్ బార్. మీరు ఈ 4 అయితే గుర్తు పెట్టుకోండి. ఈ స్క్రీన్ వచ్చేసి డెస్క్టాప్ అంటాం, ఈ వచ్చేసి ఏవైతే ఇవన్నీ ఉన్నాయో అన్నిటిని ఐకాన్స్ అంటాం. ఇది స్టార్ట్ బటన్, ఈ బార్ మొత్తం కూడా టాస్క్ బార్ అంటాం. ఈ విధంగా యూజ్ చేయాలి. మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మౌజ్ ఉంది కదా, ఈ మౌజ్ వచ్చేసి పాయింటర్ అనొచ్చు, లేదంటే మౌజ్ యారో కూడా అనొచ్చు. మౌజ్ యారో అనొచ్చు, లేదంటే పాయింటర్ కూడా అనొచ్చు. ఇక్కడ ఈ బటన్ స్టార్ట్ బటన్ అంటాం. ఏదైనా ఓకే అంటే లెఫ్ట్ క్లిక్ చేయాలి, ఆప్షన్స్ అంటే రైట్ క్లిక్ చేయాలి. ఓకే, లెఫ్ట్ క్లిక్ తో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మనం సెర్చ్ ఆప్షన్ వచ్చిన తర్వాత పెయింట్ కానీ ఇక్కడ పిఏ అని కొట్టగానే డైరెక్ట్ పెయింట్ అని వస్తుంది, లేదంటే ఎన్ఓ అని కొట్టగానే నోట్ ప్యాడ్ అని వస్తుంది. ఇక్కడ వర్డ్ ప్యాడ్ నెక్స్ట్ ఇలా అన్ని వస్తాయి అనమాట. దీంట్లోనే ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 2007 మనం నేర్పించేది 2020-22 వర్షన్ అనమాట. దాంట్లో ఇంకా చాలా డీటెయిల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఒకదాని మించి ఒకటి ఉంటాయి. మీకు బేసిక్ గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలుసుకోవాలి, తర్వాత మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే ఏదైనా కోర్స్ స్టార్ట్ చేస్తున్నామంటే దీని తర్వాత మనకు నోట్ ప్యాడ్ ఉంటుంది, తర్వాత పెయింట్ క్లాస్ ఉంటుంది, వర్డ్ ప్యాడ్ క్లాస్ ఉంటుంది. అవన్నీ కూడా మనం రాకిటెక్ ఇన్స్టిట్యూట్ లో డీటెయిల్ గా చెప్తాం అనమాట. మీకు ఇంట్రడక్షన్ క్లాస్ నచ్చినట్టయితే మన వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మన కంటెంట్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. మన ఇన్స్టా పేజ్ కింద పెడతాను, దాంట్లో కూడా రీల్స్ వస్తాయి. పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. బాయ్ బాయ్, సీ యూ.